నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్, స్వాగతం ఫస్ట్ ఎడిషన్కి. ఇక ఏదైతే ఆపరేషన్ కగార్ మార్చ్ 31 ఉందో, మార్చ్ 31 రాకముందుగానే మావోయిస్టులంతా లొంగిపోతున్నారు. లేదంటే ఎన్కౌంటర్లో దాదాపు ఇప్పుడు ఎన్కౌంటర్లు కొద్దిగా బంద్ అయినాయి. మొత్తంగా వాళ్ళే మేము పందా మార్చుకున్నామని, అనారోగ్య సమస్యలని మొత్తంగా వాళ్ళే లొంగిపోతున్నటువంటి పరిస్థితి. మొన్న పార్టీ సెక్రటరీ దేవ్జీ లొంగిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఎవరైతే గణపతి 50 ఏండ్లుగా సుదీర్ఘంగా 50 ఏండ్లు అరణ్యంలో ఉండి రహస్య జీవితం గడుపుతున్నటువంటి గణపతి గారు కూడా త్వరలోనే బహిరంగ జీవితంలోకి, జనజీవన స్రవంతిలోకి రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఇజ్రాయెల్, అమెరికా ఈ రెండు దేశాలు కలిపి ఇరాన్ పైన యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అంతే ప్రతీకారంగా, అంతే తిప్పి దాడులు చేస్తూ ఉన్నది ఇరాన్ కూడా. ఈ రెండు దేశాల మధ్య ఈ యుద్ధం, ఇంకా ఆ యుద్ధ వాతావరణం అలాగే కొనసాగుతూ ఉన్నది. సో ఈ విధంగా ఉన్నాయి పరిస్థితులు. రైట్, ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగాల వెలుగు దిన పత్రిక చూసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినారు. ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాని కలిసినారు, కేంద్ర హోంమంత్రి గారిని. అదనపు ఐపీఎస్లను ఇవ్వండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. కొత్త సవాళ్లు, అవసరాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్లు కావాలి. రాష్ట్రంలో 83 మందే ఉన్నారు, 105కు పెంచాలని రిక్వెస్ట్. ఇక మా రాష్ట్రానికి ఐపీఎస్లు కావాలి కాబట్టి మాకు ఐపీఎస్లను పెంచండి. ఐఏఎస్ల కొరత కూడా ఉన్నది రాష్ట్రంలో. సరిపడా ఐఏఎస్లు కూడా లేరు, కలెక్టర్లు కూడా లేరు. ఒక్కొక్కరికి 2-3 శాఖల బాధ్యతలు ఉన్నాయి ఒక కలెక్టర్కి. కాబట్టి కలెక్టర్లు కూడా అవసరం ఉన్నది. అలాగే ఐపీఎస్లను మాకు ఇంకెక్కువ మంది ఐపీఎస్లను ఇవ్వండి అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారిని కలిసి కోరడం జరిగింది. అలాగే ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఫైనల్కు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాకు న్యూజిలాండ్కు షాక్ ఇచ్చింది. తొలి సెమీస్లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన ఫైనల్కు చేరింది. న్యూజిలాండ్ ఓపెన్ పిన్ అలెన్ 33 బాల్స్లో సెంచరీ బాటి టీ20 వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. తొలుత సఫారీ టీం 20 ఓవర్లలో 169 నుంచి 8 స్కోర్ చేసింది. న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే 173/1 రన్ చేసి గెలిచింది. ఇక ఫైనల్కి న్యూజిలాండ్ వెళ్ళినట్టుగా గెలుస్తూ ఉన్నది. నేడు ఇంగ్లాండ్తో ఇండియా సెమీఫైట్. టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో టీమిండియా అమీతుమి తేల్చుకోనున్నది. గత రెండు వరల్డ్ కప్ సెమీఫైనల్స్లోనూ ఈ రెండు జట్లే తలపడగా ముచ్చటగా మూడోసారి ఈ క్లాసిక్ పోరు రిపీట్ అవుతున్నది. ఇక ఇవాళ ఇంగ్లాండ్తోని ఇండియాకి సెమీఫైట్స్ మ్యాచ్ జరుగుతూ ఉన్నది. రూపాయి ఆల్ టైంలో, స్టాక్ మార్కెటే కాదు రూపాయి కూడా వరుస సెషన్లలో క్షీణిస్తున్నది. డాలర్తో మొదటిసారిగా 92 లెవెల్ను దాటిన బుధవారం ఆల్ టైంలోని నమోదు చేసింది. 56 పైసలు బలహీనపడి 92.5 వద్ద ముగిసింది. ఇంట్రాడేటిలో 92.35 వరకు కూడా జారింది. ఇక రూపాయి ఆల్ టైం, స్టాక్ మార్కెటే కాదు రూపాయి కూడా క్షీణిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. రేవంత్కు పాలనపై పట్టు రావట్లేదని చెప్పేసి హరీష్ రావు గారు అంటూ ఉన్నారు. పూటకు ఐఏఎస్లను ఐపీఎస్లను మార్చడమైంది. సగటున 6 నుంచి 8 నెలలకోసారి హెచ్ఓడీలను మారుస్తున్నారు. పెట్టమన్న చోట సంతకాలు పెట్టనందుకే అధికారుల బదిలీలు. కలెక్టర్లను ఒక జిల్లాలో కనీసం 2 ఏళ్ళు ఉంచాలి, అప్పుడే పట్టొస్తుంది. నియోపోలిస్లో రేవంత్ మేనల్లుడి అంచర్లకు అక్రమంగా మైనింగ్ అనుమతులు. మొబైల్ క్రషర్స్కు అనుమతిస్తే ఫిక్స్డ్ క్రషర్ పెట్టారని ఆరోపణ. రాష్ట్రంలో పూటకు ఐఏఎస్ ఐపీఎస్లను మార్చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 సార్లు ఐఏఎస్లు బదిలీ చేపట్టారని తెలిపారు.
సగటున 6 నుంచి 8 నెలలకోసారి హెచ్ఓడీలను మారుస్తున్నారని దీనివల్ల పాలన కుంటుపడుతుందని అన్నారు. రేవంత్కు రాష్ట్రాన్ని పాలించడం చేత కాదని విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇక ఇది మొన్న ఇప్పుడు విద్యుత్తులో మార్చిరు, తర్వాత ఐఎన్పి, ఇట్లా అన్ని శాఖలలో కూడా మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. సరిగ్గా 8 నెలలకే 7 నెలలకే ఈ కలెక్టర్ల విషయంలో కూడా మొన్న మనం చూసినాం. సో ఎందుకు ఈ పూటకు వీళ్ళని మారుస్తున్నారు? కనీసం ఒక 2 ఏళ్ళు ఉంటే వాళ్ళకి ఆ హద్దులు తెలుస్తాయి, అలా ఏం సమస్య ఉన్నది తెలుస్తుంది, ప్రజలతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కలెక్టర్లు మారుస్తూ ఉంటారు, వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కలెక్టర్లు మారుతూనే ఉంటారు, ఐపీఎస్లు మారుతూనే ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఎవరు బదిలీ అవుతారో వాళ్ళకే తెలియదు. సో ఇట్లా చేస్తే పాలన కుంటుపడుతుంది. ఆ ప్రదేశం పైన పట్టు వచ్చేంత వరకు కనీసం 2 ఏళ్ళు పడుతుంది. మరి అప్పట్లోపే మళ్ళీ ఇప్పుడు 7 పోయినా కొత్తగానేనా. కాబట్టి కొంత టైం ఇవ్వాలి వాళ్ళకు. టైం ఇస్తే వాళ్ళకు కొంత దాని మీద గ్రిప్ వస్తుంది. బడ్జెట్ సమావేశాలు అందులోనే కౌన్సిల్ చైర్మన్ గుప్తా 30 కోట్లతో ఏడాదిన్నరలో కొత్త రూపు. అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు వీలైతే ఈ నెల 8నే ప్రారంభోత్సవం. ఆదర్శ నగర్లోని 9 ఎకరాల్లో కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం. బడ్జెట్ సెషన్ తర్వాత పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్ పనులు ప్రారంభిస్తామని వెల్లడి. మండలి బిల్డింగ్ ఇక కొత్తగా పూర్తయిన రెనోవేషన్ పనులు 8న ప్రారంభించనున్న సీఎం. ఇక మండలికి కొత్త బిల్డింగ్ పక్కపక్కనే అన్నట్టు, ఇటు అసెంబ్లీ ఇటు మండలి రెండింటికి చాలా దగ్గరనే, ఇప్పుడు దూరం ఉంది కదా. సో కొత్త బిల్డింగ్ ఆల్రెడీ తయారైందంట, 2 పక్కపక్కనే 8న ప్రారంభించనున్నారంట. చూడండి, ఇప్పుడు ఇది మొన్ననే స్టార్ట్ చేసిరు, ఆల్రెడీ కట్టేసిరు, ప్రారంభిస్తాను కూడా దగ్గర ఉన్నది. మరి ఇంతే వేగంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణం కూడా జరగాలి కదా, ఇంతే వేగంగా స్కూళ్ళను కూడా కట్టాలి కదా, కానీ అవి జరగవు. సో వీలైతే ఈ నెల 8లోనే మార్చ్ అయితే అంటే మహిళా దినోత్సవం ఉంటుందేమో, రైట్, ఈ 8వ తారీఖు నాడే ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందంట. ఇంకా అట్లనే ఆదర్శ నగర్లో 9 ఎకరాల్లో కాన్స్టిట్యూషన్ క్లబ్ కూడా నిర్మించే అవకాశం ఉందంట. గుత్తా సుఖేందర్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఏదేమైనా అసెంబ్లీ తర్వాత మండలి పక్కపక్కకే ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. లొంగుబాటలో గణపతి, ఆ దిశగా చర్చలు జరుపుతున్న తెలంగాణ పోలీస్. గణపతి సరెండర్తో ఆపరేషన్ కగార్ ముగించే యోచనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ. దేవ్జీ సహా మావోయిస్టుల లొంగుబాటు పునరావాసంపై చర్చ. మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకుంటున్నది. మావోయిస్టు పార్టీ సెక్రటరీ దేవజీ ఇప్పటికే లొంగిపోగా అదే బాటలో మావోయిస్టు అగ్రనేత సిపిఐ మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి త్వరలో హైదరాబాద్లో సరెండర్ కానున్నట్టు తెలిసింది. ఈ అంశంపై మాట్లాడేందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమైనట్టు విశ్వసనీయ సమాచారం. మాస్టర్ మైండ్లు హిడ్మా, నంబాల కేశవరావు లాంటి నేతలు ఇప్పటికే ఎన్కౌంటర్లో చనిపోగా పార్టీ జనరల్ సెక్రటరీ దేవ్జీ, కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి లాంటి నేతలు లొంగిపోయిన సంగతి తెలిసింది. మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేసేందుకు కేంద్రం ప్రకటించిన ఆపరేషన్ కగార్ ఈ నెల 31తో గడువు ముగియనున్నది. సరిగ్గా ఆపరేషన్ కగార్ తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో ఉద్యమ ప్రస్థానం అలసి సొలిసిన గణపతి లొంగుబాటు కీలకంగా మారింది. 50 ఏళ్ల అజ్ఞాతవాసంలో మావోయిస్టు పార్టీకి వెన్నుదన్నుగా ఉండి వ్యూహాత్మక దాడులతో అటు కేంద్ర బలగాలకు ఇటు వివిధ రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించినటువంటి గణపతి జనజీవన స్రవంతిలోకి తేవడం ద్వారా ఈ ఆపరేషన్కు ముగింపు పలకాలని కేంద్రం కూడా భావిస్తున్నది.
ముందు నుంచి ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ వారికి లొంగిపోయే అవకాశం ఇవ్వాలని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ముగింపు ఘట్టానికి తెలంగాణను కీలకంగా మార్చాలని నిర్ణయించారు. నేడో రేపో 50 మంది, నేడో రేపో మరికొంతమంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లుగా పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. దాదాపు 50 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. ఇందులో సుమారు 10 మంది వరకు తెలంగాణ వారు కాగా మిగిలిన వారంతా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఇతర ప్రాంతాల వారు ఉన్నట్లు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్లే వీరంతా తెలంగాణలో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. రైట్, ఇక ఆపరేషన్ కగార్, మావోయిస్ట్ రహిత భారతదేశం. ఈ ఆపరేషన్ కగార్ పేరు పెట్టి మార్చ్ 31 వరకల్లా దీన్ని అంతం చేస్తాం, మావోయిస్టులను నిర్మూలన చేస్తాం, మావోయిస్టులు అనే పదం వినబడకుండా చేస్తాం అని చెప్పేసి కేంద్రం ఏదైతే ప్రకటించిందో, ఆపరేషన్ చేపట్టిందో, అంతే స్థాయిలో అటు మావోయిస్టులు కూడా లేదు మేము ఈ పంతాను మార్చుకుంటున్నాం, మేము జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొంతమంది మనం హిడ్మా లాంటి వాళ్ళను ఎన్కౌంటర్లో చనిపోయింది కూడా చూసినాం. సో మొత్తంగానైతే ఇక మావోయిస్ట్ పార్టీ అంతమైనట్టయినా, అంతం కాబోతుందా, అంతమయ్యిందా? ఎందుకంటే గణపతి 50 సంవత్సరాలు దండకారణ్యంలో ఉండి ఎన్నో వ్యూహాత్మకమైన చర్యలు, ఇప్పుడు మావోయిస్టు పార్టీని ఎక్కువగా నిలబెట్టింది, ఎక్కువగా ప్రభావితం చేసింది, ఎక్కువగా ఆపరేషన్లు చేసేటట్లు చేసింది, పోలీసు వాళ్ళకు సుక్కలు చూపించింది గణపతి. సో గణపతి పెద్ద తలకాయ లొంగిపోతుంది కదా, పెద్ద తలకాయ ఇంకా బయటకు వచ్చేస్తుంది కదా, ఇక మావోయిస్టుల పని అయిపోయినట్టేనా? నేడో రేపో ఇంకో 50 మంది మావోయిస్టులు కూడా లొంగిపోతున్నట్టు సమాచారం. దాంట్లో మన తెలంగాణ వాళ్ళు 10 మంది ఉన్నారట. ఇక అయిపోయా, ఇంకేముంటుంది? సో మొత్తం మీద అయితే ఆపరేషన్ కగార్ గణపతి లొంగుబాటుతోని ఆపరేషన్ కగార్ ముగిసే కార్యక్రమంగా తెలుస్తూ ఉన్నది. మరి చూడాలి గణపతి గారు ఎప్పుడు లొంగిపోతారు, ఏంటి పరిస్థితి? ఆపరేషన్ కగార్ ఇక నిలిపివేస్తారా? ఆపరేషన్ కగార్ మళ్ళీ కొనసాగిస్తుంటారా? మావోయిస్టులు మళ్ళీ పుట్టుతుంటారా? ఇదంతా కూడా మనం భవిష్యత్తులో చూస్తూ ఉండాల్సి వస్తుంది. కానీ ఏదేమైనా కానీ ఆపరేషన్ కగార్ చేపట్టిన బాగానే ఉన్నది. మనం కూడా చెప్తున్నాం, సాయుధ పోరాటం మంచిది కాదు, ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా పోరాడాలి, ప్రజలకు దూరంగా ఉండి ఏం సాధించలేరని చెప్పేసి మనం కూడా చెప్తా ఉన్నాం. ప్రజల్లో ఉండి కొట్లాడండి అని మనం కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఎవరైతే ఆదివాసులు ఉన్నారో ఈ అడవిపైన హక్కు ఆదివాసులకు ఉండాలి. జల్ జంగల్ జమీన్. ఈ ఆదివాసులు మళ్ళీ ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళి పోలీసులు కూడా ఇష్టం ఉన్నట్టు వాళ్ళను ఆ భూమి లాక్కోవడం, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కొల్లగొట్టడం, అడవులని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం, నిజంగానే అక్కడ మైనింగ్ చేపట్టడం, చెట్లను నరికివేయడం, అడవుల్ని అంతం చేయడం చేస్తే కూడా సమాజం, మావోయిస్టులే కాదు సమాజం కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. అలాగని చెప్పేసి మావోయిస్టులు లేరుగా అని చెప్పేసి అడవుల్ని నరికేస్తే, అడవుల్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే, అడవి సంపదనంతా కొల్లగొడితే సమాజం చూస్తూ ఊరుకోదు. ఇప్పుడు 50 ఏళ్ళు పోరాటం చేసిరు, 50 ఏళ్ళకు ఎక్కువ అవుతుంది. ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసి ఎంతో రక్తపాతం చేసి ఇటు పోలీసులు చనిపోయినారు, ఇటు మావోయిస్టులు చనిపోయినారు. తిరిగి వీళ్ళు సాధించింది ఏందయ్యా అంటే ఈ పందా కరెక్ట్ కాదు, మేము మార్చుకుంటున్నామని ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొంతమంది అనారోగ్యంతో వస్తున్నారు అనుకో. సో మొత్తం మీద అయితే ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకుంటుంది అని చెప్పుకోవచ్చు.
రాజ్యసభకు సింఘ్వి వేం నరేందర్ రెడ్డి. మనం అనుకున్నాం వేం నరేందర్ రెడ్డిని చేసే అవకాశం ఉంటుందని. వేం నరేందర్ రెడ్డి నామినేటెడ్. ఖరారు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ నేడు నామినేషన్ హాజరు కానున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు. నరేందర్ రెడ్డి ఖరారుతో మాట నెగ్గించుకున్న సీఎం. రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది, సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్లను పార్టీ హైకమాండ్కు ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. మెజార్టీ లేకపోవడంతో ఈ ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో వీరిద్దరికీ ఏకగ్రీవం లాంఛనం కానున్నది. 2 రోజుల్లోగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇటు పీసీసీ నాయకత్వం, అటు హైకమాండ్ మధ్య చర్చోపచర్చలు జరిగాయి. మొదటి నుంచి సీటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి క్లారిటీతో ఉంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు సిట్టింగ్ మెంబర్గా ఉన్నటువంటి సింఘ్వికి తిరిగి రెన్యువల్ కావడం ఖాయమని తేలడంతో రెండో సీటు విషయంలోనే అందరిలో ఉత్కంఠ నెలకొన్నది. ఈ సీటు కోసం రాష్ట్రంలో 16 మంది పార్టీ సీనియర్లు పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఒకటి మన్మీత్ సింగ్, ఈ వీరిదైతే ఖరారు అయిపోయింది. మళ్ళీ ఇతన్నే మళ్ళీ పెడుతున్నట్టు కూడా తెలిసింది, పెడతారని కూడా తెలుసు. ఇక రెండో సీటు, ఈ రెండో సీటు విషయంలోనే 16 మంది మేముంటామంటే మేముంటాం అని పోటీలు పడ్డా తిరిగి మన ప్రభుత్వ సలహాదారు ఎవరైతే ఉన్నారో వేం నరేందర్ రెడ్డిని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక దీంతో ఇవాళ ఈరోజు నామినేషన్ వీరిద్దరు వేయబోతూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే పక్కకు ఉన్నారు. ఇక మేము ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని, ఈ ఎన్నికల వాళ్ళదేం సప్పు లేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదైతే. ఇరాన్ యుద్ధ నౌక పేల్చివేత, శ్రీలంక దక్షిణ తీరంలో అమెరికా మెరుపుదాడి, 87 మంది మృతి, 61 మంది గల్లంతు. అబ్బా, ఇది అస్సలు తగ్గుతలేరు, ఈ యుద్ధం అస్సలకే ఆగుతలేదు. 32 మందిని కాపాడిన శ్రీలంకన్ నేవీ ఇండియా నుంచి ఇరాన్ తిరిగి వెళ్తుండగా సబ్ మైనర్తో అటాక్. 5 రోజులు దద్దరిల్లిన పశ్చిమాసియా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకర దాడులు. ఇరాన్ కొత్త సుప్రీంగా ముజ్తబా ఖమేనీ, ఇజ్రాయెల్ దాడుల భయంతో ఖమేనీ అంత్యక్రియలు వాయిదా. ఇరాన్లో 1045కు పెరిగిన మృతుల సంఖ్య. అమెరికా సబ్మెరైన్ ఉపయోగించిన టార్పెడో దాడితో ధ్వంసమైన ఇరాన్ యుద్ధ నౌక. ఇదంతా చూడరుగా యుద్ధ నౌక నీళ్ళలా. ఈ యుద్ధ నౌకను ఈ విధంగా వేసేసిర్రు. దాన్ని బాంబు ఎత్తే ఇదంతా చెల్ల చెదరైపోయింది. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా నుంచి స్వదేశానికి తిరిగి వెళ్తున్న ఇరాన్ అత్యాధునిక యుద్ధ నౌక ఐఆర్ఎస్ దేనాను హిందూ మహాసముద్రంలో అమెరికా ముంచేసింది. సముద్ర గర్భంలో సైలెంట్గా సబ్మెరైన్ నుంచి టార్పెడోతో అటాక్ చేసి పేల్చేసింది. అమెరికా దాడి సమయంలో యుద్ధ నౌకలో 108 మంది సిబ్బంది ఉండగా 87 మంది మృతి చెందారు. 32 మందిని శ్రీలంక నేవీ కాపాడగా మరో 61 మంది గల్లంతయ్యారు. బుధవారం ఉదయం శ్రీలంకకు దక్షిణాన గాలే నగరం వద్ద తీరానికి 40 నాటికల్ మైళ్ళ దూరంలో ఇంటర్నేషనల్ జిల్లాలోని ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇరాన్ యుద్ధ నౌకను తామే పేల్చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్గెత్ ప్రకటించారు. దీనిని ఆయన క్వైట్ డెత్ అని అభివర్ణించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఓ శత్రు దేశపు నౌకను టార్పెడో, నీటి అడుగున ప్రయాణించే మిసైల్ టార్పెడో అంటే టార్పెడోతో ముంచేందుకు ఇదే మొదటిసారి అని తెలిపారు. కాగా ఇరాన్ నౌక పేలిపోయింది. మునిగిపోతుండగా సబ్మెరైన్ పెరోస్కోప్ ద్వారా తీసిన బ్లాక్ అండ్ వైట్ వీడియోను అమెరికా విడుదల చేసింది. దూరంగా ఉన్న ఇరాన్ నౌక టార్పెడో తగలగానే భారీ పేలుడుతో ముక్కలైపోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. మొత్తం మీద అయితే
ఇరాన్ దగ్గర పెద్ద పెద్ద మిస్సైల్ ఉన్నాయి, పెద్ద పెద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి అని చెప్తున్నారు కదా. మొత్తం మీద అయితే వాటిని యుద్ధ నౌకాను అమెరికా మేమే పేల్చినాం అని చెప్పేసి అది ఎట్లా పేల్చినాం అనేది ఓ వీడియో కూడా తీసి సోషల్ మీడియాకి ఇచ్చిర్రు. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో దాన్ని ఎట్లా అటాక్ చేసిర్రు, దాంట్లో ఏమైంది అనేది కూడా మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది. సింగూరుకు తొందరగా రిపేర్లు చేయండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల మేరకు సింగూరు డ్యాంకు తొందరగా రిపేర్లు చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. డ్యామ్ సేఫ్టీ పనుల కోసం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారం సెక్రటరియట్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. దాంతోపాటు మంత్రి ఉత్తమ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ములుగు జిల్లాలో ప్రాజెక్టులపైన రివ్యూ చేశారు. ఆందోళన నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు సాగునీరు అందించే పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డిపిఆర్ 40,000 ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ ఈ డిపిఆర్ దీనికి సంబంధించి వేగంగా రూపొందించాలని, ఉగాదిలోపే ఈ ప్రాజెక్టులన్నీ చేయాలి, శంకుస్థాపన చేయాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సింగూరు డ్యామ్ ఏదైతుందో దాన్ని తొందరగా రిపేర్లు చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే 40,000 ఎకరాలకు దాని నుంచి నీళ్ళు వస్తాయి, ఆ డ్యామ్ నుంచి, దాన్ని వెంటనే రిపేర్లు చేయాలన్నట్టుగా అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉన్నది. జిహెచ్ఎంసీ అప్పుల చెల్లింపునకు సర్కార్ రెడీ. కొత్త కార్పొరేషన్లకు అప్పుల పంపకానికి నో. 4,876 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి త్వరలో కార్పొరేటర్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వాళ్ళకి అప్పుల బాధలు ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళకు ఏమంటారు కొత్తగా ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ముందుగా ఆ బకాయిలన్నిటినీ తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది సర్కార్. అట్లా 4,876 కోట్లు చెల్లిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక చమురు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి అన్నట్టు. అట్లా 8 వారాలకే ఇండియాలో చమురు నిల్వలు, 8 వారాల దాకానే మన దగ్గర చమురు నిల్వలు ఉన్నాయి. ఆ యుద్ధం ఈ పట్ల ఆగుతట్లేదు. ట్రంప్ 4 వారాలే అంటుండు, కానీ ఇప్పట్లో ఆగుతట్లేదు. వాట్సాప్లో 10th హాల్ టికెట్లు నేటి నుంచి వెబ్సైట్లోకి అందుబాటులోకి. తొలిసారిగా అమలు చేయనున్న ఎస్ఎస్సి బోర్డు సెంటర్ తెలిసేలా హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 దాకా ఎగ్జామ్స్. హాజరు కానున్న 5.28 లక్షల మంది విద్యార్థులు. 10th పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్ కోసం స్కూల్ చుట్టూ తిరగాల్సిన పని లేకుండా నేరుగా మొబైల్లోనే తీసుకునేలా ఎస్ఎస్సి బోర్డు వెసులుబాటు కల్పించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి ఏప్రిల్ వరకు 10th పరీక్షలు జరగనున్నాయి. 14 నుంచి ఏప్రిల్ 16 వరకు 10th పరీక్షలు జరగబోతున్నాయి. కాబట్టి మీరు వాట్సాప్లోనే మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే వెబ్సైట్ ఉంటుంది, గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఇప్పుడే చూసుకోరు, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీ తండ్రి పేరు, మీ పేరు, హాల్ టికెట్ నెంబరు, సెంటరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, ఏమైనా మిస్టేక్స్ వచ్చినాయా, మళ్ళీ ఎగ్జామ్ టైంకు తీరా గేట్ కాడికి పోయి ఇది తప్పు ఉంది, ఇది కాదు, ఇది నువ్వు కాదు అని చెప్పేసి ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ డిజిటల్తో వచ్చిన సమస్యలే ఇవి. కాబట్టి ఒకసారి చూసుకోరు, డౌన్లోడ్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, అన్నీ ఏమన్నా ఉంటే తప్పులు ఒప్పులు ఉన్నాయా, మళ్ళీ కరప్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి. రైట్. ఇక ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి దిశాపత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. మావోయిస్టు మాజీ దళపతి గణపతి లొంగుబాటు.
నేడు ఢిల్లీలో నక్సలైట్ మెగా సరెండర్ మేళా. గణపతి సహా 150 పైగా నేతల కేడర్లలో లొంగుబాటు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ హాజరు. ఈ నెల 31న మావోయిస్టు ముక్తు భారత్ సభకు కేంద్రం సన్నాహాలు. లొంగుబాటును ధృవీకరించిన రాష్ట్ర పోలీసు విభాగం. మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి నేడు దేశ రాజధాని ఢిల్లీలో లొంగిపోనున్నట్టు తెలుస్తా ఉన్నది. దాదాపు 50 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని వదిలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు సరెండర్ అయి జనజీవనంలో కలవబోతున్నట్టు సమాచారం. ఆయనతో పాటు 150కి పైగా మావోయిస్టు నేతల కేడర్లు సైతం లొంగిపోతున్నట్టు సమాచారం. ఇందులో గత నెల లొంగిపోయిన అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లాంటి నాయకుల ఆధ్వర్యంలో పనిచేసిన కేడర్లు సైతం ఉన్నట్టు తెలిసింది. మావోయిస్టు అగ్రనేత గణపతి అటవీ ప్రాంతంలో లేడని, అనారోగ్య కారణంగా బయటే ఉన్నారని చెబుతున్నారు. ఆయన అడవిలో లేడని, పట్టణ ప్రాంతంలోనే ఉన్నట్టు తెలిసింది. ఇటీవలే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసింది. తాజాగా ఆయన ఆరోగ్యం, వృద్ధాప్య కారణాలతో లొంగుబాటు బాట పట్టినట్టు సమాచారం. ఆయన స్వగ్రామం బీర్పూర్ వాసులు సైతం ఆ వార్తను ధృవీకరించారు. హైదరాబాద్లో ఉన్న తమ బంధువుల ద్వారా ఈ సమాచారం తెలిసిందని చెప్పారు. గణపతి భార్య విజయ ప్రస్తుతం హైదరాబాద్ బంధువుల ఇంట్లో ఉంటున్నట్టు వివరించారు. అమిత్ షా, రేవంత్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలో నేడు మెగా సరెండర్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మరికొందరు ఉన్నతాధికారులు హాజరవ్వనున్నారు. ఈ సమావేశంలో మావోయిస్టు నేత ముప్పాల లక్ష్మణ్ రావు, ఆయనతో పాటు సుమారు 150 మంది మావోయిస్టుల నేతలు కేడర్లు లొంగిపోయినట్టు తెలిసింది. దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లాంటి నేతలు లొంగిపోయినప్పుడే గణపతి లొంగిబాటుకు అధికారులు ప్రయత్నం చేశారు. గణపతి సైతం సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇటీవలే సంకేతాలు అందినట్టు కీలక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మొన్నటి లొంగుబాటు, గణపతి సరెండర్ గురించి చర్చించడంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్టు వివరించారు. డీజీపీ సైతం ఢిల్లీ వెళ్లడంతో గణపతి లొంగుబాటు లాంఛనమేనని తెలుస్తున్నది. ఇక అయిపోయింది, ఇంకే ఉంటుంది. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, వీళ్ళిద్దరి నేతృత్వంలో ఇవాళ గణపతి లొంగిపోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. గణపతితో పాటు ఒక 150 మంది కూడా లొంగిపోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంతా ఆయన డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఆయన ఎక్కడ ఉండు ఏంది అనేది మొత్తం మొన్న మన దేవ్జీ సరెండర్ అప్పుడే ప్రెస్ మీట్లోనే డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిండు కదా, ఆయన అడవిలో లేడు, బయటనే ఉన్నాడు, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కడో ఉన్నాడు అని చెప్పేసి మొత్తం మీద అయితే పట్టేసుకున్నారు. ఎక్కడున్నారు ఏందనేది పట్టేసుకున్నాడు. ఇక ఆయన కూడా సరే సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మూడు నెలలు ఒక్కరోజే ఫీల్డ్ విజిట్, రికార్డు సృష్టించిన ఓ కలెక్టర్, ఆరా తీసిన సీఎం. 3 నెలల నుంచి ఒక్కరోజు పోయినట్ట, ఒక అవార్డు ఇవ్వాలి ఆయనకు. గతంలో సదరు అధికారిపై పలు అవినీతి ఆరోపణలు, నెల రోజుల కిందట సెక్రటరియట్కి బదిలీ. ఆయన ఐఏఎస్ అధికారి, జిల్లాకు కీలకమైన కలెక్టర్ హోదాలో పనిచేశారు. కానీ 3 నెలల్లో ఒక్కరోజు మాత్రమే ఆఫీసు విడిచి ఫీల్డ్ విజిట్కి వెళ్లారు. సదరు బ్యూరోక్రాట్స్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఆయన సచివాలయానికి బదిలీ కాగా జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సదరు అధికారి ఎవరని ఆరా తీసినట్టు తెలిసింది. నిన్న అయింది కదా, మొన్న అయితే కలెక్టర్లందరితో కాన్ఫరెన్స్ హాల్లో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ 99 రోజుల కార్యాచరణ గురించి. అట్లాగే కనీసం 10 రోజులన్నా మీరు ఫీల్డ్ విజిట్ చేయాలని నెలలో అని చెప్పేసి మాట్లాడారు కదా. ఒక దానికి సంబంధించి ఎవలా కలెక్టర్ 3 నెలల నుంచి ఒకటే రోజు బయటికి వెళ్ళిండట. మరి ఇంత ఉత్తమమైన కలెక్టర్ ఎవరు, ఒకసారి ముఖం చూపిరాని
రేవంత్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో అట్లా ఇట్లున్నది మన కలెక్టర్ల పనితీరు. స్పీకర్ నోటీసులు అందలేదు, అందిన తర్వాత నా అభిప్రాయం చెప్తా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. వీళ్ళది పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తున్నది కదా. దానం నాగేందర్ గారు లాయర్ త్రూలా అఫిడవిట్లు అందజేసిరు. తర్వాత అది విచారణ కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఇది అటు ఇటు పోయి స్పీకర్ మేడకు చుట్టుకుంటుంది. ఎందుకంటే స్పీకర్ ఈయన కోర్టు ధిక్కరణ చేస్తుండు, కోర్టు మాట కూడా ఇంటలేదు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మళ్ళీ కోర్టుల కేసు వేసిరు. కోర్టును కూడా లెక్క చేస్తాడని కోర్టు ఏం చెప్పింది, మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, తీసుకోకపోతే మేము తీసుకుంటాం. మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఇంత సమయంలోగా ఇన్ని రోజుల్లోగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళు పార్టీ మారిరా లేదా? ఇప్పుడు 10 మంది పార్టీ మారిరు కదా. 10 మంది పార్టీ మారితే 7గురికి ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చిరు. కానీ వీళ్ళది పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు దానం నాగేంద్ర గారు అయితే తప్పించుకోలేని పరిస్థితి. అసలు ఆయన తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు దీంట్లో స్పీకర్ అడ్డంగా బుక్ అవుతారు. ఎందుకంటే దానం నాగేంద్ర గారు ఖైరతాబాదు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిరు. తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీ ఎట్లా అఫిడవిట్ ఇస్తుంది, ఎట్లా పోటీగా నిలబడుతుంది? కాబట్టి తెలుస్తుంది కదా పార్టీ మారినట్టు. అంటే స్పీకర్ రూల్స్ ప్రకారం వీళ్ళు పార్టీ మారినట్టు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి. ఇట్లుంటే పార్టీ మారినట్టు అని చెప్పేసి స్పీకర్ గారు అంటారు. సరే మిగతా వాళ్ళ విషయంలో అట్లా లేరు, ఏదో అభివృద్ధి కోసం కార్యక్రమాల కోసం ఆడాడ కలిసిరు కండు వేసుకురు అని అనుకుందాం. కానీ అట్లా కాదు కదా. ఇక్కడ దానం నాగేంద్ర గారు అట్నే కడియం సిఆర్ గారు కూడా సేమ్ ఆయన స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. మళ్ళీ సేమ్ వరంగల్కి సంబంధించినటువంటి ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళ బిడ్డ కడియం కావ్య గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించిండు. అప్పుడు ఆయన చాలా వేదికలలో చెప్పుకున్నాడు, చెప్పిండు కూడా, మేము పార్టీ మారినాం, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి. ఇక కొంతమంది అంటారు నేను ఏ పార్టీలో ఉండాలనో గా పార్టీలోనే ఉంటున్నా అంటారు. మొత్తం మీద అయితే దానం నాగేందరు తప్పించుకునే పరిస్థితి కనబడట్లా. ఇప్పుడు స్పీకరే మింగబోతే కప్ప కోపం అన్నట్టు స్పీకర్ గారు వద్దంటే పాము కోపం. ఇప్పుడు వాళ్ళు పార్టీ మారిరని చెప్పలేరు, మారలే అని చెప్పలేరు. అట్లున్నది స్పీకర్ పరిస్థితి. రేవంత్కు పాలన చేత కావట్లే, మార్పులు చేర్పులతో ఫలితాలు వస్తాయా? సీఎం మంత్రులకు నచ్చకే అధికారులు బదిలీలు, చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళ బదిలీకి సంబంధించి వీళ్ళ పాలన చేతగాకే ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏంది ఒకేసారి 3 నెలల రేషన్, ఎండల తీవ్రత నేపథ్యంలో ముందస్తుగా లబ్ధిదారులకు అందజేత కేంద్రం ఆదేశాలతో పంపిణీ పౌర సరఫరాల శాఖ ప్రయత్నాలు. రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న వేసవిలో ఎండల తీవ్రత కారణంగా పేద ప్రజలు ప్రతి నెల రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి ఎదురు చూస్తూ ఇబ్బందులు పడకుండా కీలక నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు పెరగడంతో రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లబ్ధిదారుల కోసం ముందుగా బియ్యం పంపిణీ శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో తెలంగాణలోనూ సుమారుగా 3.20 కోట్ల మందికి ముందస్తుగా బియ్యం పంపిణీ జరుగుతున్నట్టుగా కేంద్రం ఆదేశాల మేరకు 3 నెలల కోట కింద ఒకేసారి పంపిణీ చేస్తే ఒక్క వ్యక్తికి 18 కిలోలు. 3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇస్తారటిగా. ఎందుకంటే ఎండలు వస్తున్నాయి కదా, ఎండలు వస్తే మన దగ్గర ఇంచల్ లైన్ ఆడికి ఉంటుంది. ఇప్పుడే రాత్రిపూట పొద్దున పూట దోమలు కొట్టుకుంటా అటు కొట్టుకుంటా లైన్లో నిలబడతాను. ఇక ఎండలకైతే అడ్డం పడాల్సి వస్తుంది. కాబట్టి
3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇస్తురాట. మరి ఒకటేసారి తెచ్చుకోరు కానీ దీంట్లో ఏం అవినీతి జరగకుండా చూడురి. ఇక ఒకసారి 3 నెలల బియ్యం వచ్చినాయిగా గిన్ని మాకెందుకు అని చెప్పి సగం అమ్ముకునే ప్రయత్నాలు కూడా జరుగుతుంటే అట్లా ఏకూరి. ఎండల తీవ్రతరంగా 4,000 కోట్ల పెండింగ్ రంగంలోకి కలెక్టర్లు. సీఎంఆర్ వెనక్కి ఇవ్వని రైస్ మిల్లర్లు. నోటీసులకు నో రెస్పాన్స్, కేసులకు భయపడని యాజమాన్యులు. ఆస్తుల జప్తునకు వెళ్లిన అధికారులకు చుక్కెదురు, కలెక్టర్లకు బాధ్యతలు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. సుమారు 4,000 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. చర్యలు తీసుకుంటామని అధికారులు నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదు. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినా భయపడడం లేదు. చివరకు ఆస్తులు జప్తు చేసేందుకు వెళ్ళిన అధికారులకు చుక్కెదురవుతున్నది. అక్కడ మనుషులు తప్ప ఆస్తులు కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం కలెక్టర్లను రంగంలోకి దింపైంది. బకాయిలను రాబట్టే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి వారికి అప్పగించారు. బీఆర్ఎస్ హయాంలోనే అక్రమాలు. గత బీఆర్ఎస్ పాలనలో గులాబీ లీడర్ల అండదండలు ఉండడంతో రైస్ మిల్లర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో పౌర సరఫరాల శాఖకు చెల్లించాల్సినటువంటి బకాయిల విషయాన్ని నాటి పాలకులు సీరియస్గా తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. సివిల్ సప్లై శాఖ మంత్రి ప్రతి ఏటా రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి క్లస్టర్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగిస్తూ ఉంటుంది. 2022-23లో దాదాపు 7,000 క్వింటాల బియ్యాన్ని అప్పగిస్తే అక్కడ నుంచి మళ్ళీ బయటకు వస్తలేవు, రానిత్తలేరు. ఇక దానికోసం ఎంత బెదిరించినా కూడా వాళ్ళు భయపడతలేరు. పోనీ ఆస్తులన్నా జప్తు చేద్దామంటే వాళ్ళకు మనుషులు తప్ప ఆస్తులు కానొత్తలేవట. ఇగో గింత మొండితనానికి తయారయ్యారు, గింత మొండిగా తయారయ్యారు వాళ్ళు. ఎవరికి భయపడతావు? కేసులు పెట్టుకుంటావు, పెట్టుకో, ఏం చేస్తావు చెయ్యి అనే కాడికి వచ్చింది అలా కథ. ఫుడ్ డెలివరీలోకి ర్యాపిడో, జొమాటో, స్విగ్గీకి పోటీగా ఓన్లీ పేరుతో మార్కెట్లోకి. రెస్టారెంట్ ధరలకే మెనూ ప్రకటన. రెస్టారెంట్ ధరలకే మెనూ ప్రకటన అంటే మరి వీళ్ళకు ట్రాన్స్పోర్ట్ ముందుగా ఇదంతా అలవాటు చేస్తారు. అన్నీ మనం అన్ఇన్స్టాల్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆ తర్వాత వీళ్ళు కూడా అదే పని చేస్తారు. సో అట్లా ఫుడ్ డెలివరీలోకి ర్యాపిడో కూడా వచ్చిందట. బీహార్ సీఎం పదవికి నితీష్ రాజీనామా. రాజ్యసభకు వెళ్లే ఛాన్స్. డిప్యూటీ సీఎంగా ఆయన కుమారుడికి ప్రమోషన్. T20 వరల్డ్ కప్ ఫైనల్కు న్యూజిలాండ్ సెమీస్లో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం. నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఇక ఏదైతే అమెరికాకు సంబంధించిన ఇజ్రాయెల్ ఇరాన్ పైన యుద్ధం చాలా బీభత్సకరంగా మారుతూ ఉన్నది. బీభత్సకరమైన యుద్ధ వాతావరణం తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇంకా ఆ దాడులు అయితే కొనసాగుతున్నాయి. అమెరికాపై యుద్ధ భారం. ప్రారంభమైన తొలి రోజే 6,900 కోట్ల ఖర్చు. 8 కోట్ల ఇరాన్ క్షిపణి అడ్డుకునేందుకు 90 కోట్ల ఖర్చు. కూలిన 3 F-15 జెట్లతో 10,000 కోట్ల నష్టం. ఎన్ని కోట్ల నష్టం చూడురి, ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం. 6,900 కోట్ల ఖర్చు అంట ఒకటే రోజు, ప్రారంభమైన ఫస్ట్ డేనే. అగో అంత ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు మీన్ ప్రాణ నష్టం ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉన్నది. ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతున్నది. ఇరాన్పై యుద్ధానికి అమెరికా భారీ మూల్యమే చెల్లిస్తున్నది. యుద్ధం వల్ల వాణిజ్య మార్కెట్లో చోటు చేసుకుంటున్న నష్టాలే కాకుండా కేవలం దాడులకు వెచ్చిస్తున్న ఖర్చులే వేల కోట్లను దాటిపోతున్నాయి. ఇరాన్ చౌకగా తయారు చేసుకున్న క్షిపణులను, డ్రోన్లను కూర్చడానికి అత్యాధునిక ఖరీదైన వెపన్లను అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్నాయి. ఒక్క ఇరాన్ క్షిపణిని అడ్డుకోవడానికి 5-6 ఇంటర్సెప్టర్ల వినియోగంతో ఖర్చు తడిసి మోపడవుతున్నది. ఇప్పటి వరకు సుమారు 10,000 కోట్లకు పైగానే అమెరికాపై భారం పడినట్టు తెలుస్తూ ఉన్నది. 4 వారాల్లో యుద్ధం ముగిస్తే మొత్తంగా 17.4 లక్షల కోట్ల భారం అమెరికాపై పడనున్నది. యుఎస్కు చెందిన కేంట్ స్మేటర్స్ అనే
టాప్ ఎకనామిక్ నిపుణుల సంస్థ వెల్లడించింది. ఈ యుద్ధమేమో కానీ లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తుంటుంది. 4 వారాలంటే కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇటు ఆస్తి నష్టం జరుగుతున్నది, ఇటు ప్రాణ నష్టం జరుగుతున్నది. యుద్ధం చేస్తాను కాదు, అక్కడి నుంచి వచ్చే మిసైలను ఆపడానికే ఆ ఖర్చు అంతా, తప్పించుకోవడానికి, డిఫెన్స్ చేయడానికే. రాజ్యసభకు సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన ఏఐసిసి నేడు నామినేషన్లు దాఖలు. రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న అభిషేక్ సింఘ్వికి మరోసారి అవకాశం ఇవ్వగా, 2వ స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి వేం నరేందర్ రెడ్డికి కేటాయించింది. వీరిద్దరూ నేడు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఏఐసిసి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చర్చ జరుగుతున్నది. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం నుంచి రేణుకా చౌదరి, బీసీ కోటాలో అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సామాజిక వర్గం నుంచి వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. తన సన్నిహితుడికి సీటు ఇప్పించేందుకు సీఎం చేసిన ప్రయత్నాలకు కాంగ్రెస్ పెద్దలు ఓకే చెప్పడంతో ఆయన అభ్యర్థిత్వం ఖాయమైంది. సీనియర్ రాజకీయ నాయకుడిగా వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా రాజకీయ వర్గాల్లో పేరు పొందారు. 2024 జనవరి 20న ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా నియమితులయ్యారు. వరంగల్ సికేఎం కాలేజ్ నుంచి BA పూర్తి చేసిన వేం నరేందర్ రెడ్డి టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పునర్విభజనతో మహబూబాబాద్ ఎస్టీకి రిజర్వ్ అయింది. అయితే 2010లో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డి ఓడిపోయారు. 2015లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. ఓటుకు నోటు కేసు, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017 టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021 జూన్లో పార్టీ ఆయన PCC ఉపాధ్యక్షుడిగా నియమించింది. 2023 ఇక పార్టీ అధికారంలోకి వచ్చింది, సలహాదారులు అయ్యారు అన్నట్టు. ఇది వేం నరేందర్ రెడ్డి గారి చరిత్ర. అటు కమ్మ, తర్వాత ఇటు BC, ఇటు రెడ్డి, ఇట్లా సామాజిక న్యాయం కొనసాగిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. రైట్, ఇక ఇది దిశ పత్రిక. సరే, ఆదాబ్ హైదరాబాద్ పత్రిక చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆజ్ కీ బాత్. కొందరు కుహన రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం అవడం లేదు. భారతదేశం ఎప్పుడు ఎవరికి సరెండర్ కాదు. అయితే గిట్లా నీవెవరికైనా సరెండర్ అయి ఉండొచ్చు. ఇక మన దేశ ద్రోహులు ఎవరో ఇప్పుడే ఇక్కడే తెలిసిపాయే. క్లీన్ చీట్ కలేనా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హైకోర్టును ఆశ్రయించిన CBI. నిందితులకు బెయిల్ ఇవ్వడం సరికాదని వాదన. రోజ్ అవెన్యూ కోర్టు సాక్ష్యాలను పరిగణలోకి తీసుకోలేదని CBI. ఈ నెల 9కి విచారణ వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు. ఈడీ మనీ లాండరింగ్ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఈ 9 తర్వాత ఏమైనా జరగవచ్చని భావిస్తున్న విశ్లేషకులు. ఫిబ్రవరి 27, 2026 నాడు ఢిల్లీలో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించని తీర్పునిచ్చింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మంది నిందితులను ఈ కేసు నుండి డిశ్చార్జ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. CBI దాఖలు చేసిన ఛార్జ్షీట్లో బలమైన సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కేవలం ఊహలు మాత్రమే అప్రూవల్ వాంగ్మూల ఆధారంగానే కేసును నిర్మించారని కోర్టు తప్పుపట్టింది. ఈ మద్యం పాలసీ వెనుక ఎలాంటి భారీ కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశం ఉన్నట్లు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే CBI ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. రోజ్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ CBI ఢిల్లీ హైకోర్టు పోయింది. సో ఢిల్లీ హైకోర్టులో ఈ నెల 9న విచారణ ఏమైనా జరగవచ్చని విశ్లేషకులు చెప్తున్నారట. ఇక రోజ్ అవెన్యూ కోర్టు ఏమో దీంట్లో సాక్ష్యాలు ఏమేమి లేవు, అంతా
పుకార్లను పట్టుకొని రూమర్స్ని పట్టుకొని ఈ కేసుగా ఇచ్చిర్రు, ఇలా బలమైన సాక్ష్యాలు లేవని చెప్పేసి రోజ్ అవెన్యూ కోర్టు చెప్పింది. ఇక దీన్ని సిబిఐ అసలు మా ఛార్జ్షీట్నే మీరు చూడలేదు అని చెప్పేసి పెద్ద కోర్టు పోయింది. మరి ఈ కోర్టులో ఏమవుతుందో చూడాలి. లొంగుబాట్లకు లాలింపు, తెలంగాణ రాజకీయాల్లో సమీకరణల సందడి, మావోయిస్టు పునరావాసం వెనుక వ్యూహాత్మక అడుగులు, లొంగిపోతున్న మావోయిస్టులకు ప్రభుత్వం పెద్దపీట, భద్రతా దృష్టికోణం కూడా ముఖ్యమే అంటున్న ప్రభుత్వం, లొంగిపోయిన మావోలను గౌరవప్రదంగా ట్రీట్ చేస్తున్నాం, గణపతి లొంగుబాటు. కేంద్ర మంత్రి అమిత్ షా ముందు గణపతి, ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రం విధించిన డెడ్లైన్ దగ్గర పడుతుండటంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మావోయిస్టు గణపతి లొంగుబాటు, లొంగిపోయిన మావోయిస్టులకు రెడ్ కార్పొరేట్ పలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం. భారత్కు ఫిన్లాండ్ అధ్యక్షుడు, విమానాశ్రయంలో స్టబ్కు ఘన స్వాగతం. ఇక స్టాక్ డౌన్, అమెరికా వద్ద క్షిపణి నిల్వలు తగ్గిపోతున్నాయి, త్వరలోనే నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుందా? లీక్ అయిన కీలక పెంటగాన్ నివేదిక, మాకు ఆయుధాలు కొరత లేదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అటు ఇరాన్ అడ్డుకోవడం వరకే సరిపోతున్నది. ఇక మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఏదైతే అమెరికా అత్యంత బలం మా దగ్గర ఆయుధాలు ఉన్నాయనే ఇతర దేశాలను భయపెడుతుందో ఆ ఆయుధాలు కూడా దగ్గర పడుతున్నట్టు తెలుస్తూ ఉన్నదని చెప్పేసి అంటుంటే, లేదు మా దగ్గర అసలు ఆయుధాల కొరతే లేదు, ఈ దేశాన్ని మొత్తం ఈ ప్రపంచాన్ని మొత్తం మేము సుక్కలు చూపించేంత మా దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి ట్రంప్ గారు అంటున్నటువంటి పరిస్థితి. సుప్రీం ముస్తాబా, ఖమేనీ మరణం తర్వాత కుమారుడికి పగ్గాలు అధికారికంగా వెల్లడించడమే తర్వాయి, సైన్యం ఒత్తిడితోనే నియమించుకున్న నియామకమన్న వార్తలు. ఇరాన్లో వారసత్వ రాజకీయాలపై తీవ్ర విమర్శలు. 5వ రోజు ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ బాంబులు. టెహ్రాన్ ప్రార్థన మందిరంలో ఖమేనీ భౌతిక కాయం. 3 రోజుల పాటు ప్రజల సందర్శనకు అనుమతి. 101 మంది గల్లంతు. శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై దాడి, మునిగిపోయిన ఇరాన్ నేవీ ఫ్రీగేట్ ఐరిస్ జెనా. ఆధారం, దాసో స్వరం దిగొచ్చిన సర్కార్. ఉస్మానియా యూనివర్సిటీలో లా కోర్సు పరీక్షల్లో గందరగోళం, సాక్ష్యాధారాలతో సహా కథనం ప్రచురించిన కథనం ఆధారంగా ప్రభుత్వానికి కడిగి పారేసిన దాసోజు శ్రవణ్. 3 సంవత్సరాల లా కోర్సు పేపర్ 6 పరీక్షలను తిరిగి నిర్వహించాలని నిర్ణయం. ఈ నెల 7వ తేదీన పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ. వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన ఆదాపై సర్వత్రా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాసోజ్కు లా విద్యార్థుల కృతజ్ఞతలు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన లా కోర్సుల పరీక్షల గందరగోళంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. విద్యాశాఖ వర్సిటీలో అధికారిక నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరిందని, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతుందని విపక్ష నేతలు మండిపడ్డారు. ఫిబ్రవరి 25న 5 ఏళ్ల లా కోర్సు విద్యార్థులకు హిస్టరీ ఆఫ్ కోర్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషనల్ ఇన్ ఇండియా అనే సబ్జెక్టు పరీక్ష జరిగింది. ఆశ్చర్యకరంగా ఫిబ్రవరి 27న జరిగిన 3 ఏళ్ల హానర్స్ లా కోర్సు విద్యార్థుల లీగల్ అండ్ కాన్స్టిట్యూషన్ హిస్టరీ ఆఫ్ ఇండియా పరీక్షకు దాదాపు అదే ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేశారు. 2 వేర్వేరు కోర్సులకు వేర్వేరు తేదీలో ఒకటే ప్రశ్నపత్రం చేసిరాట. 2 వేర్వేరు తేదీ, వేర్వేరు సబ్జెక్టులు, కానీ క్వశ్చనరీ ఒకటే. దాన్ని తప్పు పెట్టిరాట. ఇక మళ్ళీ పెట్టాల పరీక్షలు అన్నట్టు దాసోజు శ్రవణ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రాజెక్టుల భూసేకరణకు 5,000 కోట్లు. ఇక సింగూరు డ్యాం భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు. త్వరలోనే స్వయంగా డ్యాంను సందర్శిస్తా. జూన్ 2 నాటికి భూసేకరణ పూర్తి. పాలెంవాగు ప్రాజెక్టు సమస్యలను పరిష్కరిస్తా. ప్రాజెక్టు పరిస్థితి క్షేత్రస్థాయిలో వెళ్ళి సమీక్షించండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశాలు. ప్రాజెక్టులపై మంత్రులు అధికారులతో సమీక్ష. సింగూరు డ్యాం భద్రత ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరానికి
ప్రాణాధారంగా నిలిచిన సింగూరు ప్రాజెక్టు పరిరక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. దాని వెంటనే రిపేర్ ఏదైతుందో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దానికి సంబంధించి దాన్ని వెంటనే పరిష్కరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో ఇదండి ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. రేపు వచ్చే మార్నింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగువాడి సత్తా. థ్యాంక్ యూ.